నమస్కారం. మీరు చూస్తున్న ఎస్ఎన్ వార్తలు. ఎస్ఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. చిట్యాల గ్రామ సమీపంలో పట్టుబడిన 20 లక్షల విలువ గల క్లోర్హైడ్రేట్ ఆల్ఫాజోలం. లోక్ అదాలత్ కేసులో పరిష్కారంలో పోలీసు చొరవ అభినందనీయం. ఎస్పీ జానకి షర్మిల. యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ సూచించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని దివ్యాంగుల నిర్వహించే కార్యక్రమంలో కలెక్టర్ జూమ్ ద్వారా పాల్గొని మాట్లాడారు. ప్రతిరోజు కనీసం 45 నిమిషాలు యోగా చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుతుందన్నారు. యోగా సాధన ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. అనంతరం యోగా ప్రదర్శనతో పాటు విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శిశు మందిర్ విద్యార్థి రామ్ కుమార్ మ్యాన్కోడ్ ప్రక్రియ ద్వారా కళ్ళకు గంతలు కట్టుకుని వస్తువులు గుర్చే విధం విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, సిపిఓ జీవరత్నం, డిఓ రామారావు, డిఎస్ఓ కిరణ్ కుమార్, డిఎంహెచ్ఓ రాజేందర్, డిఎస్ఓ శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు. దీనివల్ల స్పైనల్ కార్డ్ మొత్తం యాక్టివేట్ అవుతుంది. ఏంటి స్పైనల్ కార్డ్ అవుతుందో అని అనుకోవచ్చు. ఇవన్నీ స్టాండింగ్ ఆసనాస్. వీటన్నిటికీ కూడా స్పైనల్ కార్డ్ స్ట్రెచ్ యువర్ లెగ్స్, స్ట్రెచ్ యువర్ లెగ్స్, స్ట్రెచ్ 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 యువర్ లెగ్స్, స్ట్రెచ్ యువర్ లెగ్స్. హోల్డ్ ద బ్రీత్, కళ్ళు మూసుకుని చేయాలంటే వాళ్ళు చాలా ముందు ఇంతకుముందు నుంచి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు కళ్ళు మూసుకుని చేయండి. హోల్డ్ ద బ్రీత్. ఇప్పుడు మెల్లిగా ఫ్రంట్ అండ్ బ్యాక్ మూమెంట్స్. Front, back. Breathe in front, breathe in front. Hold the breath. Hold చేయండి. మెల్లిగా శ్వాస వదులుతూ ముందుకు. శ్వాస వదులుతూ ముందుకు. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అంటే ఏం లేదండి. మీ పైకి లేచినప్పుడు బ్రీతింగ్, తర్వాత హోల్డ్ చేయాలి. కిందకి వచ్చినప్పుడు బ్రీత్ అవుట్. అంతే. బ్రీతింగ్ అవుట్, బ్రీత్ అవుట్ సెంటర్. నెక్స్ట్ ట్విస్ట్. బ్రీతింగ్ అవుట్, breathing out, hold the breath, manam and breathe out down, breathe out down, breathe out down. Next, front twist. లైవ్ లో జాయిన్ అయ్యారు. వారు మనతో మాట్లాడతారు. నమస్కారం. And I will not take much time. And మీ అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. సో అందరికీ నమస్కారం. సభలో వచ్చేసిన ప్రజలందరికీ అండ్ పార్టిసిపెంట్స్కి, ట్రైనర్స్కి అందరికీ నా తరఫు నుంచి నమస్కారం అండ్ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే. చాలా ఇంపార్టెంట్ డే ఇది. ఎందుకంటే ఎంటైర్ కంట్రీలో యోగాకి ఇంపార్టెన్స్ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. కానీ నేను స్పెసిఫిక్ గా మీతో కోరేది ఏమంటే యోగా ఇంపార్టెన్స్ ఒక డే కాదు, ఎవ్రీడే చేయాలి. ఎందుకంటే ఇది మెంటల్ ఫిట్నెస్ అండ్ ఇది ఫిజికల్ ఫిట్నెస్ కోసం చాలా ఇంపార్టెంట్ ఉంది. సో అందరికీ ఎంత స్ట్రెస్ ఉంటుంది, అందరికీ ఆఫీస్ వర్క్స్ ఉంటుంది, అందరికీ డైలీ లైఫ్ లో కూడా చాలా వర్క్స్ ఉంటుంది. కానీ కనీసం ఎవ్రీడే 45 minutes యోగాకి లేకపోతే ఎనీ సార్ట్ ఆఫ్ ఎక్సర్సైజ్ కి మన కటాయిస్తే మన లైఫ్, మన మైండ్, మన హెల్త్ ఇంకా బెటర్ ఉంటుంది. సో ఈ సమాజంలో ఇప్పుడు యోగా సాధనతో వృత్తిలో వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవచ్చని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల పేర్కొన్నారు.
ప్రపంచ 11వ యోగా దినోత్సవం పురస్కరించుకొని శనివారం స్థానిక పోలీస్ ఏఆర్ హెడ్ క్వార్టర్లో 150 మందితో కలిసి యోగా చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధునిక సమాజ పోకడలు లొంగిపోయి అనారోగ్యంతో కూరలితున్న మనిషికి యోగా ప్రకృతి సిద్ధమైన శక్తినిస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు యోగా దినోత్సవం జరుపుకోవడం జరుగుతుందని, అతి చిన్న వయసులోనే రోగాలకు గురవుతూ ప్రమాద పరిస్థితులు నెలకొంటున్న నేటి పరిస్థితుల్లో యోగా, సూర్య నమస్కారాలు, నడక ఇవి దినచర్యలుగా భాగంగా చేసుకోవాలన్నారు. ఏఎస్పీ రాజేష్ మీనా, ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, డిఎస్పీ ఇన్స్పెక్టర్ సమ్మయ్య, ఆర్ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఎడమ చేయడానికి కుడి చేయి ఎడమ భుజం పైన 5 6 7 8 వామ్ కంప్లీట్ చేస్తున్నాం 5 2 3 4 1 2 3 4 1 2 3 4 నిర్మల్ జిల్లా కేంద్రానికి కూతవేడు దూరంలో చిట్యాల గ్రామంలో క్లోరోహైడ్రేట్ ఆల్ఫాజోలం పట్టుదల కలకలం రేపింది. చిట్యాల ప్రాంతంలో ఒక మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ క్షేత్రంలో నిర్మాణం చేపట్టిన ఒక ఇంట్లో ఈ క్లోరోహైడ్రేట్ తయారీ యూనిట్ని ఏర్పాటు చేసినట్టు టీజీ న్యాబ్ అధికారి రూబేష్ తెలిపారు. బుర్రా రమేష్ గౌడ్, రామగౌడ్ అనే 2 వ్యక్తులు కలిసి ఈ యూనిట్ని ఏర్పాటు చేసి వివరించారు. ఈ యూనిట్ తయారీలో శ్రీనివాస్ గౌడ్, రాజాగౌడ్, రాజశేఖర్ అనే ముక్తులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. బొంబాయిలోని బీవండి నుంచి క్లోరైన ద్రవ పదార్థం తీసుకువచ్చి వీటిని తయారు చేసినట్టు వివరించారు. ఈ దాడిలో 10 లక్షలు విలువ చేసే 425 కేజీల క్లోరోహైడ్రేట్, 10 లక్షలు విలువ చేసే కిలో ఆల్ఫాజోలం పట్టుబడిందన్నారు. నిందితులతో పాటు 15 లక్షలు విలువ చేసే 2 కార్లను స్వాధీనం చేసినట్టు తెలిపారు. ఈ దాడిలో సి రమేష్, పూర్ణేశ్వర్, నిర్మల్ సి రంగస్వామి, ఎస్ఏబిఎం రాజరాజు, నితిన్, కౌశిక్తో పాటు పలువురు సిబ్బంది పాల్గొనగా వీరిని ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ షానవాజ్ కాసు అభినందించారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులు పిలుపునిచ్చారు. ఆయన వర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలో జయశంకర్ సర్కిల్ నందు విగ్రహానికి పూలమార్చి నివాళులర్పించారు. సంఘాధ్యక్షులు కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ జయశంకర్ ఆశయ సాధనలో మనందరం కలిసికట్టుగా పనిచేయాలని, అదేవిధంగా ప్రస్తుతం ఏర్పడ్డ ప్రభుత్వం వారి యొక్క ఆశయ సాధనకు ముందు తీసుకెళ్లాలన్నారు. ప్రధాన కార్యదర్శి ముప్పిడి రాకేష్, కోశాధికారి శుద్ధ సత్యనారాయణ, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పాటు చాలా అవసరమని గుర్తెరిగినటువంటి తెలంగాణ ప్రొఫెసర్ అయినటువంటి శ్రీ ప్రొఫెసర్ జయశంకర్ గారు ఈ యొక్క తెలంగాణ ఆవశ్యకత గురించి తెలియజేస్తూ తెలంగాణలో ఉన్నటువంటి ప్రపంచ ప్రజలందరినీ కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క తెలంగాణ ఏర్పాటు చేయాలని, దానికి చాలామంది నాయకులందరూ కూడా కుల మత విభేదాలు లేకుండా అందరూ కూడా ఈ యొక్క యుద్ధంలో పాల్గొని తెలంగాణ ఏర్పాటు చేయడం లోపల వారు యొక్క ప్రాధాన్యత చాలా ఉంది. వారు లేకపోయినా కానీ తెలంగాణ ఏర్పాటు లోపల మనము చాలా ముందుకెళ్తున్నాము. వారి యొక్క ఆశయాలు, నీళ్లు, నిధులు, నియామకాలు, మరి నీళ్లు, నిధులు, నియామకాల లోపల నియామకాల్లో వెనుకబడి ఉండడం వల్లనే మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఒక గుణపాఠంగా మరి మెసేజ్ అనేటువంటి తెలంగాణ ప్రజలు ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క సందర్భం లోపల ఇప్పుడు నియామకాలు చాలా ముఖ్యమైనటువంటిది. మరి ఆ నియామకాల లోపల మరి రాష్ట్ర ప్రభుత్వము జాబ్ నోటిఫికేషన్ ప్రకటించాలని, మరి అదేవిధంగా మా యొక్క విశ్వబ్రాహ్మణుల యొక్క డిమాండ్ ఏంటంటే మా యొక్క జాతి బిడ్డ కాబట్టి వారిని జాతి బిడ్డగా ప్రొఫెసర్ జయశంకర్ గారిని జాతి బిడ్డగా ప్రకటించాలని మేము నిర్మల్ విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాము. జాతీయ మెగా లోక్ అదాలత్ సందర్భంగా నిర్మల్ జిల్లా పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో విచారణలో కోర్టు పరిధిలో ఉన్న కేసుల పరిష్కారంలో ప్రత్యేకంగా కృషి చేసిన పోలీసు, సిడిఓ, ఏపీపీఓలకు ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ జానకి సెలవు చేశారు.
లోక్ అదాలత్లో మొత్తం 3,000కు పైగా కేసులు వివిధ విభాగాలు రాజీ పద్ధతిలో పరిష్కరింపబడినట్టు వివరించారు. 27 మంది కోర్టు కానిస్టేబుల్ విశేష కృషి చేసి ప్రజలకు వేగవంతమైన న్యాయం అందించడంలో ముఖ్య పాత్ర పోషించారన్నారు. CDO has done very good work, man, and all the DD cases were identified and disposed of also. So whatever the minimum, whatever the targets we have fixed on. At least relationship should be good with the madam. So this shows our enthusiasm అనేసి we are always ready to do, but we అటు నుంచి కోఆపరేషన్ ఉండాలి, ఇటు నుంచి కోఆపరేషన్ ఉండాలి, మోటివేషన్ ఉండాలి. సో దాన్ని బట్టి కూడా మనం బాగా హార్డ్గా పనిచేయడం జరిగింది. సో హౌ వి డూ, మన ఏఎస్పీలు ఇద్దరు కూడా స్పెషల్ టీమ్స్ పెట్టారు, డివైడ్ చేశారు, వర్క్ డైలీ మానిటర్ చేశారు. రెగ్యులర్గా ఏ రోజు ఎన్ని కేసులు అయ్యాయి అన్న చూసుకున్నారు. ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేశారు, తర్వాత టార్గెట్ ఇచ్చారు. దాన్ని రీచ్ అవ్వడానికి ఏం కావాలి అన్నది మీకు అందరికీ ఇద్దరు ఏఎస్పీలు కూడా వాళ్ళు కావాల్సిన రిసోర్సెస్ ఇచ్చారు. And they have guided you throughout this thing, and I congratulate both ASPs for this and all inspectors also. Inspectors kuda chaala personal ga chakkaga chesaru, chaala baga chesaru andaru inspectors except one or two. ఈ లోక్ అదాలత్లో నేను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే, మై అబ్జర్వేషన్స్, మన వాళ్ళు కొత్తగా వచ్చారు, అప్పుడే అంటే మార్చాము చాలా మందిని. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఉన్నారు, కరప్షన్ అలిగేషన్స్ వస్తున్నాయి, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. సో ప్రాసెస్ వాళ్ళని మార్చాము అండ్ సిడిఓస్ని కూడా చాలా వరకు మార్చాము. అయినప్పటికీ 1 month 2 months ఉన్నప్పటికీ కూడా ఇంట్రెస్ట్ తీసుకొని చేశారు. సో చాలాసార్లు నేను అబ్జర్వ్ చేసింది, ఎందుకంటే నేను సైబరాబాద్లో ఉన్నప్పుడు ఐ యూస్ టు ఫాలో కోర్టు రెగ్యులర్లీ, హైకోర్టు కానీ డిస్ట్రిక్ట్ కోర్టు కానీ. సో పీసీఆర్ ఎస్సీ లైజన్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా ఎంతూసియాస్టిక్గా ఉంటారు. వాళ్ళు వచ్చి ఏదైనా ప్రాబ్లం చెప్పినా, లేకపోతే ఇది చెయ్యాలని చెప్పినా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూట్ అవ్వాలి లేదా ప్రొక్లమేషన్ ఆర్డర్స్ ఇవ్వాలి ఇవన్నీ అన్నప్పుడు స్టేషన్ నుంచి వాళ్ళకి తగిన కోఆర్డినేషన్ రాదు. చేసి దాని గురించి మీ ఆఫీసర్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో లాస్ట్ 2 or 3 లోక్ అదాలత్స్ మనం చేసిన దానికంటే ఈసారి మంచి రిజల్ట్ రావడానికి ఇదొక కారణం. నెక్స్ట్ టైం మనము వీ షుడ్ టార్గెట్ ఆన్ పీటీ అండ్ యూఐ కేసెస్ దాన్ డీడీ కేసెస్. డీడీ కేసెస్ ఎట్లాగో అవుతాయి కంపల్సరీ. సో పీటీ యూఐ కేసెస్ నెక్స్ట్ లోక్ అదాలత్ వరకు వెయిట్ చేయకుండా ఐ థింక్ ఎవ్రీ సాటర్డే ఉంటుంది. ఐడెంటిఫై చేసుకోండి, కేసులు డిస్పోజల్ మీ చేతిలో ఉంది, ఏం కావాలి అన్నది. ఐ రిక్వెస్ట్ బోత్ SDPOs టు కండక్ట్ మీటింగ్స్ ఎవ్రీ సాటర్డే with all CDOs so that Saturdays they'll identify and come and tell you, and during week you can pursue the cases. Disposal అంటే ఏం పెడతారు తీసేయడం కాదు, జెన్యున్గా సీరియస్ కేసులు ఉన్నప్పుడు అసలు లోక్ అదాలత్లో పెట్టాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ఊరికే వచ్చి కేసు పడాలి, మాకు కేసు కావాలి అంటారు, అలాంటప్పుడు కేసులు పెడతాం. తర్వాత వాళ్ళు అసలు సెకండ్ డే కూడా రారు, మళ్ళీ ఇంట్రెస్టే చూపించరు. దానికి పేపర్ వర్క్ చేయడము, తర్వాత ట్రయల్, ఇదంతా కోర్టు టైం వేస్ట్. ఆల్రెడీ కోర్ట్స్ ఆర్ ఓవర్ బర్డెన్. కాబట్టి మనము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జెన్యూన్గా ఏదైతే శిక్షలు పడాలి అన్న కేసులు కాకుండా మనము ఏదైతే కొన్ని అన్నెసరీ కేసెస్ ఉంటాయి, వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేని కేసులు ఉంటాయి, ఎవరైతే పిటిషనర్స్ ఉన్నారో లేదా కంప్లైంట్స్ చేశారో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండదు, మనం పిలిచి స్టేట్మెంట్ రాయడానికి రమ్మన్నా కూడా రారు, ఎన్నోసార్లు ఫోన్ చేయవలసి వస్తుంది. అట్లాంటి కేసెస్ ఏమున్నాయి, లేదా లాంగ్ పెండింగ్ 10-15 years, 12 years, 8 years, అబౌవ్ 5 years ఒకసారి రివ్యూ చేసుకోండి, వాళ్ళకి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండదు. సో అందులో మీరు ఐడెంటిఫై చేసి ఏఎస్పీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు మీటింగ్లో చెప్తే దే విల్ పర్స్యూ వాట్ టు డూ అని ఒక ప్రొఫార్మా తయారు చేయండి.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా శనివారం అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహించారు. ప్రతి ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు యోగాసనాలు వేయించారు. యోగా ద్వారా కలిగే ప్రయోజనాలు విద్యార్థులు వివరించారు. భారత ప్రాచీన కాలం నుంచి మన జీవన విధానంలో యోగా ఒక భాగం ఉందని తెలిపారు. యోగా పితామహుడుగా పిలువబడుతున్న మన దేశానికి చెందిన యోగి పతంజలి మహర్షి అనేక యోగ నియమాలు రూపొందించారని చెప్పారు. యోగా వల్ల శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుండటంతో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు. దేశానికి చెందిన యోగా ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆచరించబడుతుందని విద్యార్థులకు వివరించారు.
రాష్ట్ర మాజీ మంత్రి అలోందగడ్డి శనివారం పరువుని పరామర్శించారు. సారంగపూర్ మండలి స్వర్ణగ్రామం చెందిన సృజన్ తండ్రి లింగన్న స్వర్గస్థులని తెలుసుకొని వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులు పరామర్శించారు. అదే మండలంలోని దని గ్రామానికి చెందిన గడ్డ గంగాధర్ కుమార్ సాగర్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అలాగే బోర్గం గ్రామంలో మాజీ పిహెచ్ మాణిక్రెడ్డి అన్న నర్సారెడ్డి అనారోగ్యంతో మరణించగా మాజీ మంత్రి వారి కుటుంబ సభ్యులు పరామర్శించి ఓదార్చారు. ఐకార్ వెంట మాజీ జడ్పీటీ పత్తిరెడ్డి రాజేశ్వరరెడ్డి, మాజీ డీసీఎం చైర్మన్ ఐ నారాయణ రెడ్డి, రాజేశ్వర్, లక్ష్మీనారాయణ, దండు రాధాకృష్ణ, పి రామచందర్, శ్రీకాంత్ యాదవ్ తదితరులున్నారు. ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని, మానవాళికి సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని మాజీ మండల పరిషత్ అధ్యక్షులు భాజపా నాయకుడు వి సత్యనారాయణ గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసింహరాజు అన్నారు. చిట్యాల గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవం నిర్వహించారు. పలువురు బీజేపీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. సోన్మన్లోని న్యూవెల్మల్ గ్రామంలో జయశంకర్ వర్ధి దినోత్సవాన్ని వీడి సద్దంలో ఘనంగా నిర్వహించారు. ఆయన విగ్రహానికి పూలమాల నివాళులర్పించారు. మాజీ సేవాధ్యక్షుడు పెంట దత్తాద్రి, వీడీ చైర్మన్ జిలకర వేలు, రైటర్ బట్టు గంగాధర్, మాజీ సర్పంచ్ రొడ్డ రాజేశ్వర్, గ్రామస్తులు, వీడీ సభ్యులు పాల్గొన్నారు. నిజామాబాద్లో జరిగే టీయూసీఏ రాష్ట్ర మహాసభలకు నిర్మల్ నుండి ప్రత్యేక వాహనాలు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి కట్ల రాజన్న మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తూ కార్మికులకు రక్షణగా కార్మికుల పనిబద్ధతగా జరుగుతున్న పోరాటంలో కార్మికులందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. రాజేందర్, కిషన్, ఎల్లయ్య, వెంకటి, లక్ష్మి, గంగామణి, విజయ తదితరులున్నారు. చలో 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 టీయూసీఐ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్లో జరుగుతూ ఉన్నాయి. ఆ మహాసభలకు నిర్మల్ జిల్లా నుండి వందలాది మంది కార్మికులు నిజామాబాదు తరలి వెళ్ళడం జరుగుతూ ఉంది. నిర్మల్ జిల్లా కేంద్రం నుండి సోపినగర్ బీడీ ఫ్యాక్టరీ నుంచి కార్మికులు బయలుదేరుతూ ఉన్నారు. ఇలా ప్రధానంగా బీడీ పరిశ్రమపై విధించినటువంటి 28% జీఎస్టీని తగ్గించాలని, బీడీ కార్మికుల కనీస వేతనాల జీవోను సవరించాలని చెప్పేసి, అలాగే బీడీ కార్మికులు పదవి విరమణ చేసిన తర్వాత రాజీనామా చేస్తే కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి తదితర డిమాండ్ల మీద ఈరోజు జరుగుతున్నటువంటి బహిరంగ సభలో చర్చ జరుగుతుంది. కాబట్టి ఈ బహిరంగ సభను కార్మికులు వేల సంఖ్యలో నిజామాబాద్ తరలుతూ ఉన్నారు. కాబట్టి ఈ సభలలో విజయం సాధించాలని చెప్పేసి కార్మిక వర్గానికి పిలుపు. నిర్మల్పట్లోని డిగ్రీ కళాశాల మైదానంలో వాళ్ళ ఆధ్వర్యంలో యోగా దినోత్సవం నిర్వహించారు. ప్రతిరోజు వాకింగ్ వచ్చే వారందరూ ఈ యోగా దినోత్సవంలో పాల్గొని ఆసనాలు చేశారు. యోగా వల్ల కలిగే ప్రయోజనాలు వివరించారు. అనంతరం పలువురికి ప్రశంసా పత్రం అందజేశారు. అధ్యక్షులు ఆలం శ్రీనివాస్, డిఎంఎడ్చో రాజేందర్, అసోసియేషన్ సభ్యులు, వాకర్సు పాల్గొన్నారు. తెలంగాణ వీరుడు కొత్తపల్లి జయశంకర్ సార్ అని బీసీ సంక్షేమ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఉప్పు కృష్ణరాజు అన్నారు. వర్ధంతి సందర్భంగా నిర్మల్ జిల్లా బీసీ సంక్షేమ ఆధ్వర్యంలో జయశంకర్ కూడెల్లో ఆయన విగ్రహానికి పూలమాల నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఎన్నో పోరాటాలు చేసిన గుర్తు చేశారు. జిల్లా బీసీ సంక్షేమ సంఘం కోకరి అశోక్ చారి, సిరికంఠ రమేష్, పంటర్నాథ్, అధ్యక్షులు మరకటి జీవన్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా కేంద్ర తపాలా కార్యాలయంలో శుక్రవారం డాక్ కమ్యూనిటీ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని పోస్ట్ మాస్టర్ వెంకట్రావు అధ్యక్ష నిర్వహించారు. ముఖ్య అతిథిగా సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్ సందీప్ కుమార్ హాజరై తపాలా శాఖ అందిస్తున్న వివిధ పథకాలపై, బీమాలపై వివరించారు. ప్రజలందరూ చిన్న మొత్త పొదుపాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, ప్రమాద బీమా, జీవితం ఇన్సూరెన్స్ చేసుకోవాలన్నారు. అలాగే ఇన్స్ విభాగంలో మొదటి అకౌంట్ విభాగంలో మొదటి బహుమతులు ఏజెంట్లు కూన మహేష్, నడిమెట్ల సాయికిరణ్లు పొందారు. నిర్మల్ కావేరి చిల్డ్రన్ ఆసుపత్రిలో నెల నిండని 20 రోజుల నవజాతి కవల శిశువులకు కంటి చూపు పోయే వ్యాధి నుంచి రక్షించి కాపాడినట్లు వైద్యులు అప్పార చక్రధార్ తెలిపారు. కేవలం 1200 గ్రాముల బరువున్న నవజాత శిశువుల కళ్ళల్లో, రెటీనాలో అవసరం కన్నా ఎక్కువగా రక్తకేశరాలికలు పెరగడంతో ఈ వ్యాధి వచ్చిందని, ఈ వ్యాధి నయం చేయడానికి VGF ఇంజెక్షన్ కంటిలో ఇవ్వాల్సి ఉండగా హైదరాబాద్లో ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రి తప్పనిసరిగా వారు కేవలం 20,000కే తమ కోరిక మేరకు వాహనంలో డాక్టర్లు, సిబ్బంది వచ్చి ఇంజెక్షన్ ఇచ్చారని కాపాడారన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్. చిట్యాల గ్రామ సమీపంలో పట్టుబడిన 20 లక్షల విలువ గల క్లోర్హైడ్రైడ్ ఆల్ఫాజోలం. లోక్ అదాలత్ కేసులో పరిష్కారంలో పోలీసు చొరవ అభినందనీయం. ఎస్పీ జానకి షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.